తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు ప్రజా సంఘ నాయకుడు ఉద్యమకారుడు చెరుకు సుధాకర్, జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి, సెక్రటరీ ప్రవరవ్ రామరెడ్డి, గద్దర్ ఫౌండేషన్ అధ్యక్షులు సూర్యం హాజరయ్యారు. పోరాటం, ఆత్మగౌరవం, త్యాగాలకు మారుపేరుగా తెలంగాణ నిలిచిందన్నారు. తెలంగాణలో ఉద్యమకారులకు సరైన గుర్తింపు లేదని, ఉద్యమకారులను గుర్తించి ప్రభుత్వానికి వారి వెంటనే గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. 250 గజాల ఇంటి స్థలంతో పాటుగా 4 గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. ఈ దీక్షలో జనరల్ సెక్రటరీ బొత్తుల సోమయ్య, కృష్ణారావు, వైస్ చైర్మన్ తుజారెడ్డి, అన్వర్ పాటిల్, పద్మ, సుజీ, మహిళా అధ్యక్షులు కొల్లి మాధవి, ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి, పెద్ద యాదగిరి, డోలక్ యాదయ్య, మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ధర్నా తెలంగాణ వచ్చినాక 11 సంవత్సరాలు అవుతుంది. ఇంకా కూడా మహిళలకి ఇంకా చోటు లేదు. అక్కడ ఇంకా వెనుకబడిన తరగతులకు అంటే మహిళల మీద అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళకి ఇంకా స్వేచ్ఛ రాలేదు, ఉద్యోగాలు లేవు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఎన్ని పెట్టినా కూడా ఇంకా వాళ్ళకి స్వేచ్ఛ రాలేదు. ఇంకా ఉద్యమాలలో పాల్గొన్న మహిళలకు పెన్షన్స్ లేవు, వాళ్ళకు ఒక ఇల్లు లేవు, అంటే బజార్ పాలైపోయారు. అంటే వాళ్ళకు ఇల్లు లేకుండా అధోగత అయిపోయినారు. మహిళలకు ఈనాడు ఈ స్వేచ్ఛ రావాలంటే ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మహిళలకు పెన్షన్స్ కానీ, ఇల్లు కానీ ఇవాళ హెల్త్ కార్డు ఇవాళ కంపల్సరీ. ఏదైతే తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నిరంతర కార్యక్రమాలు తీసుకుంటుందో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా రాష్ట్ర నాయకులందరూ కూడా విజయవంతం చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా భారీ ఎత్తున ఇది కూడా